గుర్తింపు కార్డు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తింపును నిలబెడుతోందని నాయి బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు యలమందల జగదీష్ అన్నారు. ఖమ్మం నగరంలోని బుర్హాన్పురం నాయి బ్రాహ్మణ కాలనీలో సంఘ కార్యాలయంలో సంఘ సభ్యుల సమక్షంలో హాజరైన ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డును అందజేశారు. నగరంలో వివిధ హెయిర్ సెలూన్లలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు గుర్తింపు కార్డులను అందించడం సంఘం సభ్యుడి యొక్క వ్యక్తిత్వాన్ని మరియు గౌరవాన్ని పెంపొందింపజేస్తోందని అన్నారు. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా సంఘ సభ్యులకు గుర్తింపు కార్డులను ఇవ్వడంతో భవిష్యత్తులో నాయి బ్రాహ్మణులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందించేందుకు ఉపయోగపడుతోందని అన్నారు. సంఘ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, మన ఉపాధి కోల్పోయేలా చేసి నాయి బ్రాహ్మణుల జీవితాల్లో చీకట్లు నింపుతున్న కార్పొరేట్ హెయిర్ సెలూన్లకు అడ్డుకట్ట వేసేంత వరకు వివిధ రాజకీయ సామాజిక సంఘాల మద్దతు కూడగట్టుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఐడి కార్డు అనేది మంచి కార్యక్రమం. ఐడి కార్డులో ప్రత్యేకంగా ఇంటి పేరుతో సహా పూర్తి చిరునామాతో సహా అలా అడ్రస్తో సహా మెన్షన్ చేసి ఉన్నాయి. అలా బ్లడ్ గ్రూప్ ఒకటి మెన్షన్ చేసాం, ముఖ్యంగా మొబైల్ నెంబర్ ఒకటి మెన్షన్ చేసాం. మనకు ఐడి సీరియల్ నెంబర్ మా దగ్గర ఉంటుంది. ఐడి కార్డులో సీరియల్ పెట్టలేదు, ఎందుకంటే 1, 2, 3 బాగుండదని చెప్పేసి ఐడి కార్డులో పెట్టలేదు. మనం ఏదైతే ఐడి కార్డు మొత్తం స్కాన్ చేసి ఉన్నాయి, ఐడి కార్డు మొత్తం సీరియల్ ఎవరికి ఏంటి అనే పేరు మీద మన ఇప్పుడు రేపు ఎలక్షన్ కూడా ఈ ఐడి కార్డు పడుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా సపరేట్ కాకుండా ప్రతి ఒక్క యలమందల జగదీష్ 1వ డివిజన్ 1వ నెంబర్ అలానే 2వ డివిజన్ మళ్ళీ అట్లా ప్రతి సీరియల్ కూడా క్లుప్తంగా రాసి ఉంటుంది. రేపు ఎలక్షన్ కూడా ఈ ఐడి కార్డు ప్రయోజనం ఉంటుంది. నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక అని అంబులెన్స్ వచ్చింది, మనకు సంబంధించిన అంబులెన్స్ సింబల్స్ వచ్చింది, మన దేవుడు వచ్చిండు, మన ఐక్యవేదిక సీరియల్ నెంబర్ వచ్చింది. ఐడి కార్డులో ప్రత్యేకత ఏంటంటే మెయిన్ బ్లడ్ గ్రూప్. ఎవరికన్నా నాయి బ్రాహ్మణుడికి సపోజ్ నాకు ఓ పాజిటివ్, నాకే ఏదైనా అనుమతి కన్యాల వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఇలా నాయి బ్రాహ్మణులు ఎవరితో ఓ పాజిటివ్ ఉంటుంది. అరే మా ప్రెసిడెంట్ గారికి ఏదో యాక్సిడెంట్ అయింది, మన బ్లడ్ గ్రూప్ ఎవరిలో ఎత్తుకోకుండా మన 450 మంది నుంచి 500 మంది ఉన్నాం, అలా ఓ పాజిటివ్ ఎమ్మటే గీయడానికి ఎలక్ట్ కావడానికి బాగుంటుంది. అట్లనే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. యాక్సిడెంట్ అయితే ఎవరిలో ఎత్తుకోకుండా బ్లడ్ గ్రూప్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్లనే మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రత్యేకత. అందరికీ ఆశ ఉంటుంది బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మన నాయి బ్రాహ్మణ పలానా పుల్లయ్య మల్లయ్య అని ఉంటుంది కాబట్టి అల్ల బర్త్డే రోజు మనం స్పెషల్గా ఒకరోజు అట్లా మన 500 మంది 2000 మంది సభ్యులు, ఆ 2000 మందిని కూడా రోజు ఒకళ్ళ బర్త్డే స్పెషల్గా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి. ఆ డేట్ ఉంటుంది కాబట్టి మన బర్త్డే విషెస్ మన నగరం నుంచి చెప్పగానే ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టాలి. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లా అందుకే డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా పొరపాటున ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ విషయంలో ఎక్కడైనా ఎవరైనా అయితే కూడా మన నాయి బ్రాహ్మణ ముద్దు బిడ్డ అనేది ఐడెంటిఫికేషన్ ఉంటుంది.